కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. పాఠశాలలతో పాటు ప్రభుత్వ కాలేజెస్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని కల్పిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. గత 2009లో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అప్పుడు కొనసాగించింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని ఆపింది. నెక్స్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో ఇంటర్మీడియట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలి. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు ఎక్కువగా కూడా పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఇది మధ్యంగా బాగుంటుంది, డ్రాప్ అవుట్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 85 కోట్లు వెచ్చించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో ఇది ఈ రోజు నుంచి కూడా ప్రారంభమై మొత్తం ఇప్పుడు మనం చూడొచ్చు. ప్రభుత్వం మన ప్రస్తుతం అయితే ప్రభుత్వ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న మొత్తం విద్యార్థులందరికీ కూడా మొత్తం అందరికీ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఇక్కడ భోజన పథకాన్ని కూడా కొనసాగిస్తున్న అందరికీ కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని మొత్తం విద్యార్థులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం కూడా ప్రభుత్వ కళాశాలలో ఉన్న వాళ్ళంతా కూడా పేద విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇటువంటి వారికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మొత్తం అంతా ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నారు. సార్, ఈ పథకాన్ని పెట్టడం వల్ల ఎంతవరకు ఇది విద్యార్థులకి ఉపయోగపడుతుంది, ఎంతవరకు మేలు చేస్తుంది? ఎక్కువగా ప్రభుత్వ కళాశాల అంటే పేద విద్యార్థులు వస్తారు కదా. చాలా ఇది ఉపయోగం అండి పేద విద్యార్థులకి. జనరల్గా మాకు మన డిస్ట్రిక్ట్లో అయితే 38 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయండి. ఈ పథకం పెట్టడం అనేది విద్యార్థులకి అయితే చాలా ముఖ్యమైనటువంటి అవసరం అండి. ఎందుకంటే మా ప్రభుత్వ కళాశాలలోకి చాలా దూర ప్రాంతాల నుండి పిల్లలు వస్తుంటారండి. వాళ్ళు వచ్చే పిల్లలు కూడా చాలా పేద పిల్లలు. ఇక్కడికి వచ్చి కొంతమంది మధ్యాహ్నం కూడా భోజనం లేకుండా కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయండి. మా కళాశాల అయితే మా సెక్రటరీ మేడం గారు చెప్పినట్లు 9 నుండి 5 వరకు పనిచేస్తుందండి. సో ఆ పిల్లలకి మాత్రం ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం నారా లోకేష్ మంత్రివర్యులు ఇది ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టమైనటువంటి పేద విద్యార్థులకి ఒక అద్భుతమైనటువంటి వనరండి. చాలా ముఖ్యంగా ఆ పిల్లల్లో చాలా న్యూట్రిషన్ ఫుడ్డే మాకు అక్షయ పాత్ర నుండి ఇవ్వడం జరుగుతుంది సార్. న్యూట్రిషన్ ఫుడ్ ఇవాళ పిల్లలు కూడా ఫుడ్ చాలా సాటిస్ఫై అయ్యారు. సో ఇలాంటి ఫుడ్ సప్లై చేయడం వలన విద్యార్థులకు మంచి ఎనర్జీ వస్తుంది. తర్వాత ఏమో చదువు పట్ల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడానికి కూడా అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటున్నాయి సార్. తర్వాత పుస్తకాలు ఒకటి సప్లై చేయడం జరిగింది. దానివల్ల కూడా మాకు విద్యార్థుల్లో చాలా ఆనందాన్ని మేము టీచర్స్గా చాలా పరిశీలించడం జరిగింది. అలాగే బుక్స్తో పాటు నోట్స్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులకి ఇంతకంటే మంచి అవకాశం మరి రాదని నా సర్వీస్లో నేను అబ్జర్వ్ చేసుకున్నాను సార్. కాబట్టి మెనూ ఎలా ఉంది? భోజనంలో మెనూ ఎలా? ఈవేళ అయితే భోజనంలో మెనూ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్వీట్ ఒకటి సప్లై చేయడం జరిగింది సార్. రైస్ ఒకటి, తర్వాత పప్పుసారు ఒకటి పెట్టారు, కర్రీ ఒకటి ఇచ్చారు ఈవేళకి. అలాగే 5 రోజులు కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు గుడ్డు కూడా ఇస్తారు సార్. శనివారం ఒక్కరోజే గుడ్డు ఉండదు. కాబట్టి పౌష్టిక ఆహారంలో మంచి ఒక ఆహారంగా పరిగణించబడుతుందని మేము ఊహించుకుంటున్నాం సార్. కళాశాల ప్రిన్సిపాల్ కూడా చాలా మంచి పథకం. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలకి ఇక్కడ చుట్టుపక్కల ఇంచుమించుగా 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చాలామంది విద్యార్థులు వస్తారు. అటువంటి వారికి మధ్యాహ్నం చాలాసార్లు కూడా పేద విద్యార్థులు అవ్వడం వల్ల వారికి భోజనానికి ఇబ్బంది అవుతుంది. చాలామంది భోజనం చేయకుండా కూడా సాయంత్రం వరకు ఉండే పరిస్థితి కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని కూడా ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. బ్రదరు, ఈ మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏ విధంగా అంటే దూరం నుంచి వచ్చేటప్పుడు మధ్యాహ్నం తెల్లవారు తిన్నాం కదా, అప్పుడు మధ్యాహ్నం ఆకలి వేస్తుంది, అప్పుడు భోజనం కార్యక్రమం పెడతారు. బాగుందా భోజనం? బాగుందా? ఇంక తినలేదు, కొద్దిగా మొత్తం మీద చూస్తే విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం ఈ విధంగా మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల చాలా బాగుందంటే కూడా బ్రదర్, మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల మీలాంటి విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుంది? బాగుంది. మాకు కూడా ఇంటి దగ్గర మార్నింగ్ పేరెంట్స్ని డిస్టర్బ్ చేయకూడదు అనిపించింది. ఇబ్బంది పెట్టకుండా తెల్లారి కాలేజీకి వచ్చి అనిపిస్తుంది. ఇక్కడ కూడా మాకు హ్యాపీగా ఉంది భోజనం చేయడం. మెనూ గట్రా అన్ని బాగున్నాయి? బాగున్నాయి, చాలా బాగుంది. మొత్తం విద్యార్థులు కూడా బ్రదర్, ఈ మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అప్పుడైతే క్యారేజ్ తెచ్చుకోవడం వల్ల లేట్ అయ్యేది. ఇప్పుడైతే ఇక్కడ తీసుకోవడం వల్ల మనం చదువుకోగలుగుతాం. ఎంత టైం సేవ్ అవుతుంది మనం.
మొత్తం మీద చాలా మంది పేద విద్యార్థులు వస్తారు, ఎందుకంటే తల్లిదండ్రులు ఉదయానికే పల్లెటూరు నుంచి వస్తారు కాబట్టి వ్యవసాయ పనులు ఉంటాయి, చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు కదా, అటువంటి వారికి ఉదయాన్నే క్యారేజ్ రెడీ చేసి ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి. అటువంటి వారికి కూడా ఉదయాన్నే మేము వెంటనే కాలేజీకి వచ్చేటప్పుడు బాగుంటుంది, ఎందుకంటే మధ్యాహ్నం క్యారేజ్ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి తినేవచ్చు కాబట్టి క్యారేజ్ కోసం ప్రత్యేకించి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. మరోవైపు పౌష్టికాహారం కూడా లోపం కూడా మాకు ఎక్కువ పేద విద్యార్థులు కాబట్టి ఇంటి దగ్గర చాలా వరకు కూడా క్యారేజ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెల్లవారి వెంటనే బయలుదేరి ఇక్కడికి కాలేజీకి 9 గంటలకల్లా వచ్చేస్తే అక్కడ మధ్యాహ్నం భోజనం ఉంటుంది కాబట్టి సాయంత్రం వరకు ఇబ్బంది ఉండదని కూడా విద్యార్థులు అర్థం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీదకి వస్తే ఈ వారం రోజుల పాటు అంటే శుక్రవారం వరకు ఉంటుంది, శనివారం వరకు ఉంటుంది, రోజుకో రకమైన మెనూ ఉంటుంది కాబట్టి విద్యార్థులు కూడా పౌష్టికాహారం లోపం రాదు అని కూడా ఉద్దేశంతో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలి, వారు కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి. మరోవైపు మధ్యాహ్నం పూట వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కానీ మరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి క్యారేజ్ కోసం వెయిట్ చేయవలసిన పరిస్థితి లేకుండా కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది కూడా చాలా బాగుంటుందని కూడా విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ప్రభుత్వానికి వారంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ఎందుకంటే మేము చాలా వరకు కూడా పేద కుటుంబాల నుంచి చాలా దూరం నుంచి వస్తాం కాబట్టి ఉదయాన్ని పూట అంత వేగంగా బయలుదేరాలంటే ఇంటి దగ్గర వ్యవసాయ కుటుంబం నుంచి వస్తాం కాబట్టి క్యారేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరోవైపు జేబులో డబ్బులు కూడా ఉండవు కాబట్టి మధ్యాహ్నం భోజన పథకం ఇక్కడ పెట్టడం వల్ల ఇమీడియట్గా అక్కడి నుంచి మేము బస్ పాస్తో ఇక్కడ వరకు వచ్చి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం మరి తిరిగి మేమంతా కూడా హ్యాపీగా తిరిగి వెళ్ళడానికి బాగుంటుంది అని కూడా విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.